నా దగ్గర కాలేదు. నేను ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈయనని మీ దగ్గరకు వచ్చారు, అలా కాదు సారీ కొంచెం ఆగండి. ఈయన మీ దగ్గరకు వచ్చారు, రాగానే డాప్లర్ అయిపోతుంది, ఇమీడియట్ గా సర్జరీకి రెడీ అవుతారు. సర్జరీ చేసి 2 legs కి చేస్తే చూడండి ఇక్కడ చూడండి 6 నెలల తర్వాత పరిస్థితి. ఆయన 100% అష్యూరెన్స్ ఇచ్చిండు. మళ్ళీ ప్రాబ్లం వస్తే ఆగండి, మళ్ళీ ప్రాబ్లం వస్తే నేను ఫ్రీగా చేస్తానని చెప్పేసి వైజాగ్ లో చెప్పిండు. అడిగితే రెక్లెస్ గా మాట్లాడుకుంటూ అన్న నేను స్కాన్ చేస్తాను. స్కాన్ ఇప్పుడు చేద్దాం, మనం చేద్దాం. ఇప్పుడు చేసి ఉన్నాయి. ఏమనట్లేదు, దీనికి స్కాన్ చేసి వెరికోస్ వెయిన్స్ ఉందని చెప్పి మీరు సర్జరీ చేయాలనుకున్నారు, చేయలేదు. రికార్డ్ ఏంటో మీకు తెలుసా? ఇదే ముంగట వెంకటేష్, మీరు ఏం ఇబ్బంది ఏం లేదు, డీటెయిల్ గా చెప్పండి సార్. నేనేం తప్పు మీరు తప్పు చేశారా నేను అంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫైల్ ఏది? ఏం లేదండి, పబ్లిక్ సంబంధించిన విషయం. పృథ్వీ అని కాల్ చేసి శ్రీనివాస్ అని ఫోన్ చేసి పృథ్వీ అని ఎమర్జెన్సీ మీరు కూర్చొని మీరు రాసిన రిపోర్ట్ చెప్పండి. మీరు రాసినాయి కదా అవి చెప్పండి. మీరు రాసినాయి స్టేటస్ స్మోకింగ్, ఇక్కడ ఆయన ఇచ్చిన హిస్టరీ, స్వెల్లింగ్, పెయిన్, స్కిన్ కలర్ చేంజ్, డిబ్రైట్మెంట్ 3 years ago చేశారు, సెల్యులైటిస్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, ఆయన ఆటో డ్రైవర్. ఇది రాశాను. ఆయనకున్న ప్రాబ్లం చెప్పండి. పెయిన్స్ ఉన్నాయి, పెయిన్స్ ఉన్నాయి 7.6, 8.6.8 మిల్లీమీటర్. ఇప్పుడు ఒక్క నిమిషం, మీ తర్వాత చేసిన రిపోర్ట్ చదవండి. లాస్ట్ కంపేర్ చేయండి. టెనెట్ అనేది ఈ హైదరాబాద్ లో నెంబర్ 1 డయాగ్నోస్టిక్స్. ఓకే, పర్మనెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఇవన్నీ చేద్దామని ప్లాన్ చేశాను. ఎందుకు చేయలేదు? లేదు పర్స్పెక్టివ్ ఇప్పుడు చూపిస్తాను. నాకు ఇదేంటి ఎకోజెనిక్ స్లో ఫ్లో, ఇట్ ఇస్ నాట్ క్లాటెడ్. అన్న నేను ఓకే నేను చెప్తున్నా అన్న, నా మాట నేను అబద్ధం చేసేటువంటి ఇది లాస్ట్ మంత్ ఆయనకైనా సర్జరీ. ఓకేనా? ఆయనకైనా సర్జరీ, ఆయనకైనా సర్జరీ, అది ఆయనకైనా సర్జరీ అయింది ఆల్రెడీ, క్యూర్ అయిపోయిన తర్వాత పేషెంట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత డిశ్చార్జ్ సమ్మరీ ఉంది కదా, డిశ్చార్జ్ సమ్మరీ ఉంది కదా, డిశ్చార్జ్ సమ్మరీ ఉంది. డిశ్చార్జ్ సమ్మరీ ఉన్నాక మీరు ఎట్లా ఒక నిమిషం మీరు మీ దగ్గరికి వచ్చింది కదా,
నేను ఇప్పుడు చూపించుకున్నాను కదా, ఒక్క నిమిషం. మీరు ఆగండి. స్కాన్ ఆగండి, ఆగండి. చూపించాను కదా నాకు చూసారు 1 minute లో 2 minutes లోనే స్కాన్ అన్న నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు మీకు నాకు నా దగ్గర ఉన్న మిషన్స్ లాగా ఎవరి దగ్గర లేవు. నేను కావాల్సి వస్తే మీకు తీసుకెళ్లి చూపిస్తాను. శ్రీనివాస్ ఫోన్ చేయండి. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సర్జరీ చేస్తారు. అది మాత్రం మీరు వాస్కులర్ సర్జరీ నేను వాస్కులర్ సర్జరీ చేయాల్సిన రూల్ లేదు. సర్జరీ కాకుండా మీరు ఎట్లా సర్జరీ చేస్తారు? నేను వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. గూగుల్లో వాస్కులర్ సర్జరీ ఎట్లా పెడతారు? వాస్కులర్ సర్జరీ నేను పెట్టలేదు. నేను వాస్కులర్ మరి ఎట్లుంది సార్? నేనేం ఫ్రాడ్ చేయలేదు. మీరు కావాల్సిన టెలిగ్రామ్ మెడికల్ కౌన్సిల్ ఫోన్ చేస్తా. ఫోన్ చేస్తాను. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లైన్ లో ఉన్నారు. ఆగండి. మెడికల్ కౌన్సిల్ ఆగండి అన్న. ఇక్కడ సైలెంట్ ఉండండి. సార్ నమస్తే అండి. సార్ మేము ఇక్కడ అదీస్ హాస్పిటల్లో డాక్టర్ రాజా గారితో ఉన్నాము. సార్ ఇక్కడ ఒక పేషెంట్ రీసెంట్ గా సర్జరీ అయిన పేషెంట్ వచ్చి ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ వారికోస్ చేయొచ్చా లేదా సార్? సర్జరీ చేయొచ్చా లేదా? సర్జరీ కాదు, వారికోస్ వెయిన్స్. సార్ ఒక్క నిమిషం సార్. ఇంటర్వెన్షన్ రేడియోస్ ఎందుకు చేయకూడదు సార్? లేజర్ ఆగండి. ఆయన వినేది ఏంటంటే క్లారిటీ రావాలి కదా. చెప్పండి సార్. వాస్కులర్ ఇంటర్వెన్షన్ నేను చేయొచ్చా లేదా సార్? లేజర్ ప్రొసీజర్ ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ నేను చేయొచ్చా లేదా? హైదరాబాద్ లో 8 మంది ఉన్నారు సార్ ఇంటర్వెన్షన్. అందరూ మీరు చెప్పండి సార్. ఇది నాట్ సర్జరీ సార్, లేజర్ అన్న. ఇక్కడ వీళ్ళు రఘు అని ఒక జర్నలిస్ట్ గారు ఒక 100 మంది తీసుకొచ్చి మనం మొత్తం రేట్ చేశారు. ఇక్కడ ఫాల్స్ పీపుల్ ఇంటర్వెన్షన్ ఎందుకు చేయకూడదు? నేను సార్ వచ్చి మాట్లాడతాను సార్. నేను ఇప్పుడు సార్ పంపించండి సార్. నేను 100% సార్ ఇక్కడ విషయం ఏంటంటే సర్జరీ అయిపోయి 1 month కాలేదు. నా దగ్గర కాలేదు. 4.5 lakhs చెప్పలేదు. బయట ఎవరో చేసింది, ఎవరో ఫ్రాడ్యులెంట్ గా చేసింది. నేను ఎవరు చేయలేదు. సర్జరీ చేయలేదు. అక్కడ మెయిన్స్ ఉన్నాయి కాబట్టి చెప్పాను సార్. అక్కడ నేనేం సర్జరీ చేయలేదు సార్, బయట చేసిండ్రు. ఆ కంప్లైంట్ మీరు తీసుకోండి సార్. నేను కూడా వచ్చి మీకు ప్రెజెంట్ చేస్తాను. తప్పకుండా కంప్లైంట్ చాలా మంది వచ్చారు. చాలా రెక్లెస్ గా మాట్లాడుతున్నారు. ఐఎమ్ హ్యాపీ టు ఫేస్ ఎనీ లీగల్ యాక్షన్. రేడ్ చేస్తే నేను చేయలేదు. నేను లీగల్ యాక్షన్ ఫేస్ చేద్దామంటే నా చదువులు నా డిగ్రీలు నేను ఇస్తాను. నేను ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈయనని మీ దగ్గరికి వచ్చారు. అలా కాదు సారీ, కొంచెం ఆగండి. ఈయన మీ దగ్గరికి వచ్చారు. రాగానే డాప్లర్ అయిపోతుంది, ఇమీడియట్ గా సర్జరీకి రెడీ అవుతారు. మీరు సర్జరీ అనే చెప్తారు, కొటేషన్ మీరు అయిపోతే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు, డబ్బులు రెడీ చేసుకోండి అని చెప్తారు. మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి అన్న. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి రాగానే ఎట్లా ట్రీట్ చేస్తారు? ఇమీడియట్ సర్జరీ అయినా ఇంకా పేషెంట్ కౌన్సిలింగ్ ఏంటి? 64 పేషెంట్ చేశారు.
నాకు యాక్చువల్లీ వెరికోస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను వచ్చిన ఇమిడియట్లీ విత్ ఇన్ 1 minute లో అవునన్నా మీ వెయిన్స్ ఉన్నాయి, నేను చూపి వెయిన్స్ లేవు క్వశ్చన్ ఉంది. కానీ ప్రతి వెరీ సర్జరీ మీ బాధితుడు ఇక్కడే ఉన్నారు. ఆగండి 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 మేడం. నేను అన్ని proofs కూడా వచ్చినాము. మీరు అనవసరంగా issue చేయకండి. కొటేషన్ రాసి కొటేషన్ రాసి ఏం చెప్పాము, అర్జెంట్ లేదని నేను చెప్పాను. ఇక్కడ CCTV ఇస్తాను నీకు. ఆయన అడిగారు ఇప్పుడు అర్జెంట్ అంటే లేదని చెప్పిన అన్న 2 క్వశ్చన్లు ఇక్కడ. వెరికోస్ ఇంకో సొల్యూషన్ ఉందా అంటే లేదు, వెరికోస్ అర్జెంట్ లేదు. నేను అదే చెప్తున్నా. ఇవాళ 65 మంది వచ్చారు అన్న, 20 మందికి సాక్షాత్ పంపించాను. లిస్ట్ ఇస్తే ఇవాళ 2 నిమిషాలు స్కానింగ్ 4 నిమిషాలు ఆపరేషన్. అదే కదా 20 లిస్ట్ ఒక్క నిమిషం హలో రాజా గారు, మీరు ఇక్కడ చూడండి. వీళ్ళ మదర్ కి మీరు సర్జరీ చేసిరు, 2 లెగ్స్ కి చేస్తే చూడండి ఇక్కడ సార్ చూడండి. 6 నెలల తర్వాత పరిస్థితి ఆయన 100% అష్యూరెన్స్ ఇచ్చిండు. మళ్ళీ ప్రాబ్లం వస్తే ఆగండి, మళ్ళీ ప్రాబ్లం వస్తే నేను ఫ్రీగా చేస్తాను చెప్పేసి వైజాగ్ లో చెప్పిండు. అడిగితే రెక్లెస్ గా మాట్లాడుకుంటా ఈ పేషెంట్ చెప్పండి. చెప్పండి ఒక్క నిమిషము మీరు ఇట్లా తప్పించుకొని పోతున్నారు. సామాన్యమైన ప్రజలను, అమాయకమైన ప్రజలను, పేదవాళ్ళను లక్షలు గుంజుకుంటా ఆపరేషన్ సరిగ్గా చేయకుండా ఫెయిల్యూర్ చేసుకుంటా ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. కనీసం మానవత్వం ఉండదా? డాక్టర్ అన్నాక ఎథిక్స్ పాటించాలి. ఎథిక్స్ పాటించప్పుడు ఎట్లా ఇస్తారు మీరు? తప్పించుకోబోతున్నాం కాబట్టి తప్పు అయితే మీరు లోపల ఉంటారు. తప్పు లేదని బయటకు వచ్చి మాట్లాడుతున్నా. మీరు తప్పు మనిషి కాకపోతే బయటకు రావాలి. తప్పు మనిషి కాకపోతే బయటకు రావాలి. కాదండి ఆయన తప్పు చేయడం అయితే రండి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. ఎన్ని క్యాంపులు వైజాగ్లో, గుంటూరులో కూర్చోండి కూర్చోండి క్లియర్ గా చూస్తున్నారు కదా. ఇంతలాగా మీ అడుగుతున్న ప్రశ్నలకు కనీసం సమాధానం చెప్పకుండా ఆయన సర్జరీ చెప్పుకుంటారు. చెప్పండి, నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా. బయట సర్చన్ అనేది పెట్టలేను బోర్డు. గూగుల్లో ఆన్సర్ చెప్పు. లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం అవి యూజ్ మీరు కావాలంటే వీడియోస్ కూడా ఓకే అండి, మీరు మాట్లాడండి. టెక్నాలజీ అంతా టెక్నాలజీ చేంజ్ బోర్డు చేంజ్ చేసుకోవాలి. రఘు గారు అదే అడిగితే ఆయన ఏమన్నా తెలుసా, అది వేరే ఫస్ట్ కూర్చోండి. అట్లా ఎలా పెడతారు? 26 ఎక్స్పీరియన్స్ అని పెట్టుకున్నారు, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని పెట్టుకున్నారు. వెదర్ యు నో దిస్ రేడియాలజిస్ట్ ఆర్ వాస్కులర్ సర్జన్ మీకు తెలియదా మేడం? 26 ఇయర్స్ నుంచి ఇట్లానే ఉంటుంది. గూగుల్లో ఇది వాస్కులర్ సర్జన్ డాక్టర్ రాజావి గోపాల్ అని ఇట్లా ఉంటుంది అండి. ఎవరైనా 26 ఇయర్స్ అని బోర్డు పెట్టుకున్నారు కదా, తెలుస్తుందా తెలియదా మాత్రం? రమ్మని కూర్చోమని చెప్పిన వాడికి ఆన్సర్ చెప్పాలి. చాలా మంది బాధితున్నారు, చాలా మంది బాధితులు. మేము ఆల్రెడీ బాధితులు వచ్చాడు, మాట్లాడుతున్నారు. ఒక్కరు కాదు, వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పేపర్ తీస్తాడు, బొమ్మలు గీస్తాడు, ఇదే ఉన్నాయి ప్రాబ్లం అని చెప్పేసి చెప్తాడు. దమనుడు సిరలు ఈయన వీడియోలు చూసేదంటే గూగుల్లో కూడా అవే ఉన్నాయి. దమనుడు సిరలు అనే ముచ్చట తప్ప వేరే ముచ్చట్లేదు. ఏం డ్రామానా ఇది? ప్రతి ఒక్కరికి ఒకటే రోగం ఉంటుందా? ప్రతి ఒక్కరు ఒకటే రోగం ఉంటుంది. దొంగ కాకపోతే ఎందుకు సమాధానం చెప్పాలి కదా. దొంగ కాబట్టి రమ్మండి అరగంట అవుతుంది.